చెరువులన్నీ కూడా అక్రమంగా కబ్జాకు గురి చేస్తున్నారంటూ తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారంలో ఎమ్మెల్యే మందుల సామెలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ గ్రామవాసులంతా కూడా వీరంతా కూడా ఆక్రమించుకున్నటువంటి చెరువులు కూడా మళ్ళీ వారు ప్రభుత్వ ఉద్యోగులే ఈ విధంగా కబ్జా చేశారంటూ కూడా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, ఎవరు దీని వెనుక ఉన్నది, ఎవరు ఈ కబ్జా చేసింది ఎవరు? మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే గతంలో ఏళ్ళ కొద్దీ ఇప్పుడున్న భారతదేశంలో ఉన్న జనాభా కానీ, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జనాభా కానీ, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా పుట్టతూర తరాలు శతాబ్దాల క్రితం ఈ చెరువు నిర్మించారు రెడ్డి కాకతీయ రెడ్డి రాజులు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాదారానికి 2 చెరువులు ఉన్నాయి. ఇప్పుడు పెద్దగా ఒకటి పెద్ద చెరువు ఉంది, తర్వాత అది రామసముద్రం, ఇది నీల సముద్రం. అక్కడ కూడా అక్కడ వేస్ట్గా ఫ్లోటింగ్ ఎక్కువ అయితే ఇదంతా మూసీ వాటర్ వస్తుంది కనుక ఆ వాటర్ కూడా దీన్ని చెరువు నింపింది, ఆ పెద్ద చెరువు నింపింది. తర్వాత ఇది నీళ్ళ చెరువు అవుతుందో దీనికి కూడా రావాలి, ఇక్కడ ఆయకట్టు కూడా బారాలని చెప్పి ఆనాడు పెద్ద మహనీయులు డిజైన్ చేసి ఈ చెరువును నిర్మాణం చేయడం జరిగింది. కానీ 2010 ఆనాటి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా అక్రమానికి గురై అక్రమాలు చేసి అడ్డగోలుగా వాళ్ళు పట్ట చేయడం జరిగింది. ఆ పట్ట చేసుకున్న వాళ్ళు ఎవరంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హైదరాబాద్లో వాళ్ళు ఏడిగా పనిచేస్తారంట. మరి వారిని పట్ట చేసింది ఎవడు, పట్ట చేసుకున్నాడు ఎవడు? ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగుల ఉండి ఈ చెరువును అక్రమానికి గురి చేసిందంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం కూడా? దాదాపు వాళ్ళు ఆక్రమించుకుంది 50 ఎకరాలు. వాళ్ళు 50 ఎకరాలు. చెర్ల ఇంకో చెరువు కట్టి చేపల చెరువు పెట్టారు. ఇది ఎంత దుర్మార్గం ఇది! కనుక నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్లో ఏ విధంగా హైడ్రా పెట్టి అక్రమ నిర్మాణాలు ఏవైతే కూలగొడుతుండ్రో దాన్ని చక్కగా చేస్తుండ్రో ఈ విధంగా కూడా ఈ చెరువులు అక్రమానికి గురవుతూ ఉన్నాయి. కనుక దీని మీద నిఘా పెట్టి ఈ చెరువులన్నిటి కూడా సాగు చేయాలి. చూడండి, మీరు అటు ఒక మాట అటు చూస్తే దాదాపు 50 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆ 50 ఎకరాల నిండా వాటర్ కనుక స్టోరేజ్ అయితే అవతల ఇంకో 50 ఎకరాలు పారుగడే అవకాశం ఉంది. కనుక ఈ విధంగా అన్యాయానికి, చాలా దుర్మార్గానికి గురి చేయడం జరిగింది. కనుక వీటి మీద చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హైదరాబాద్లో ఏ విధంగా హైడ్రా పెట్టినరో, ఎందుకంటే భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి చెరువు శిఖాలు ఇలా ఇక్కడ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో దానికి 30 మీటర్ల దూరాన బఫర్ జోన్ ఉంటుంది. ఇది ఎఫ్టిఎల్ దాటిపోయిన బఫర్ జోన్ దాటిపోయాడు. ఈడ చూడు, ఇది దాటిపోవడానికి కారణం వాళ్ళు ఆక్రమించుకోరు కాబట్టి నీళ్ళు ఇటు రావడం జరిగింది. కనుక ఎవరైతే ఈ నీల సముద్రాన్ని మాదారం శాలిగౌరారం మండలం, మాదారం తుంగతుర్తి నియోజకవర్గం, మాదారం విలేజ్లో నీల సముద్రాన్ని ఎవరైతే ఆక్రమించుకొని అక్రమంగా పట్ట చేసుకొని వాళ్ళు చేపల చెరువు పెట్టినరో, చెరువును నాశనం చేసినరో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సంబంధిత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎప్పుడు కబ్జా గురైంది దేశం? 2010 కబ్జా గురైంది. ఏమంటే ఎంఆర్ఓ గారు 2010 అంటే మరి అధికారులు కానీ అప్పటి నుంచి వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఎలాంటివి చేయలేదు? చెయ్యాలంటే సంకల్పం ఉండాలి, తెలగించినోడు కావాలి. ఇవాళ నేను వచ్చిన కాబట్టి ఈ పని అయింది, లేకపోతే నేను రాకపోతే ఎందుకంటే నేను వ్యవసాయదారుని. నీళ్లకు వ్యవసాయదారునికి ఉన్న సంబంధం, చెరువుకు ఊరుకున్న సంబంధం, చెరువుకు చెర్ల ఉన్న తుమ్మకు పక్షికి సంబంధం. కనుక నేను ఆ జీవితాన్ని అనుభవించిన కాబట్టి ఈ చెరువు ఏంది, చెరువులో ఉన్న ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత ఏంది నాకు తెలుసు కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను? వాళ్ళని చట్టపరమైన చర్య, వాళ్ళ మీద ఏ విధంగానైతే చర్య తీసుకోవచ్చో చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం చర్య తీసుకోవాలని చెప్తున్నాను. రైట్, చూడొచ్చు మొత్తం కూడా వారంతా యథేచ్ఛగా దర్జాగా వందలాది ఎకరాల భూమిని కూడా కబ్జా చేసి కూడా మొత్తం చేపల చెరువు నిర్మించినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా ఎమ్మెల్యే మందుల సామెలు ఇక్కడికి వచ్చి కూడా గ్రామస్తులతో కలిసి కూడా పరిశీలించడం జరిగింది. ఇది ఆక్రమించిన వారు కూడా మరి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా ఇందులో ఉన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ మంత్రికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే శాలిగౌరారంలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ,
నల్గొండ.